హలో! హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు పొద్దున్నే ఒక చోటకెళ్దామని చెప్పి రెడీ అవుతున్నా. అయితే ల్యాప్‌టాప్ కూడా పట్టుకెళ్తున్నా అనమాట. నేను ఆన్ కాల్ ఉన్నాను. ఏమన్నా ఇష్యూస్ ఎస్కలేట్ అయితే చూడాలి అని చెప్పి. అయితే ఎక్కడికెళ్తున్నానంటే ఒక గుడికెళ్తున్నామనమాట. అది మనకి 45 మినిట్స్ అవే చూపిస్తుంది. అయితే స్కై చూడండి చాలా క్లియర్‌గా ఉంది. వెరీ బ్రైట్ స్కై. లిటరల్లీ ఐ ఎంజాయ్డ్ దిస్ రైడ్. మాకు ఒక మన ఇంటికి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. సో, అక్కడ నేచర్ కూడా చాలా బావుంది. నేను ఫస్ట్ టైమ్ ఎళ్ళడము. అంటే అక్కడికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉండదు. సో, నేనెప్పుడు ఒక్కదాన్నే ఎళ్ళలేదు. నా ఫ్రెండ్ వాళ్ళు ఎళ్తుంటే ఐ టాగ్డ్ అలాంగ్ అనమాట. ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా మ్యాప్స్‌లో, ఇదంతా గుడికెళ్ళే ట్రాఫిక్కే అనమాట. లిటరల్లీ ఎంత ట్రాఫిక్ ఉందంటే అందరూ జాన్ ఫస్ట్‌కి గుడికెళ్దాం అనుకున్నట్టున్నారు. బ్రిస్బేన్‌లో ఉన్న ఇండియన్స్ అందరూ. సో, అందరం అట్లా ఈ ట్రాఫిక్ చూస్తే నాకనిపిచ్చింది. ఇంతమందున్నారా ఇండియన్స్ బ్రిస్బేన్‌లో అని చెప్పి. ఇప్పుడు ఈ ఏరియాలో అయితే ఇది క్యాంపర్స్ అనమాట. అక్కడ క్యాంపర్ వ్యాన్స్, టెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఒకాయనైతే మరీ డెడికేటెడ్‌గా ఆ క్యాంపర్ వ్యాన్‌కి ఏదో ఒక జిమ్‌లాగా సెట్ చేసి చేస్తన్నాడు. వాట్ ఏ డెడికేషన్ అనుకున్న. ఇందులో ఈయనకున్న దాంట్లో ఒక 1% నాకున్నా బావుండేది అని చెప్పి. ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయింది కదా! సో, అందరూ ఆహ్, నావిగేట్ చేయడానికి ఆల్మోస్ట్ వాళ్ళ క్రూవే ఒక 10+ మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఇద్దరు పోలీసులున్నారనమాట పార్కింగ్ దగ్గర. ఎందుకంటే నార్మల్ వాళ్ళ క్రూని అయితే అందరూ ఒబే చేయరనేమో తెలీదు కానీ, పోలీసులని కూడా పిలిచారు వాళ్ళు. ఇంకా అలా పార్క్ చేసుకొని గుడికెళ్తున్నాం. అది పార్ట్ 2లో చూపిస్తాను. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది. ఎనీవేస్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.